హాయ్ అండి, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఇన్స్టెంట్గా గోధుమ పిండితోని బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్ చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు పొద్దున హడావిడేం లేకుండా ఈ గోధుమ పిండితోని ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. టేస్ట్ భలే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ని కాస్త చూసి యాడ్ చేసుకోండి. ఇందులోకే మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ధనియా పౌడర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చేత్తోనే కలుపుకోండి. మనకు కారం, ఉప్పు ఏదైనా కూడా గోధుమ పిండికి చక్కగా పడుతుందండి. చూడండి, చేత్తో ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ని ఒకేసారి యాడ్ చేయకండి. ఒకేసారి యాడ్ చేసామంటే మనకు పిండి అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా ఇలా చూస్తూ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. మనము పిండి మొత్తం కలిపిన తర్వాత మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలిపేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ని ఇలా వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇలా గరిటె సహాయంతో తీసేసుకొని ఇలా మనము దోశల్లాగా వేసేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మనకు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, మనకు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో మరికొంతమందికి చేరడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేయండి. చూడండి, మనం రెండోసారి వేసుకున్నది కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది కదా. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ని ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదంటే మనకు పైన ఫ్రై అవుతుంది, లోపలేమో సరిగా ఫ్రై అవ్వదండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసేసుకోండి. మనము రెండోసారి వేసుకున్నది కూడా ఫ్రై అయిపోయింది కదా. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగిలిన పిండిని అన్నిటినీ ఇదే విధంగా తయారు చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ హెల్దీ గోధుమ పిండి బ్రేక్ఫాస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ బ్రేక్ఫాస్ట్ని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసి ఇచ్చామంటే ప్లేట్ ఖాళీ చేసేస్తారంటే నమ్మండి, టేస్ట్ అంతా బాగుంటుంది. చూసారు కదండి, గోధుమ పిండితోటి చక్కటి బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేశానో. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.